తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా మరిన్నిసార్లు మనం గుర్తు చేసుకోవాలి. దాన్నే స్తోత్రము, దాన్నే కీర్తి చేయటము అంటారు కదా. అష్టపుత్రులు ఎవరైతే ఉన్నారో ఈ అష్టపుత్రుల యొక్క అనుగ్రహంతోనే మన ఈ లౌకిక ప్రపంచంలో కలుగుతూ ఉన్నటువంటి సమస్త కష్టాల నుంచి బయటపడవచ్చు. ఏవైతే ధర్మయుక్తంగా అవసరమైన కోరికలు ఉండాలి, వాటన్నిటినీ కూడా తీర్చుకుంటూ అధిగమించే ఒక శక్తి అష్టపుత్రుల యొక్క సేవతోనే మనకి దొరుకుతుంది. మనిషికి దుర్లభము అనేది లేదు. ఎప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించుకున్న వాళ్ళకి. ఇక అష్టపుత్రుల యొక్క స్తోత్రాన్ని మనం చెప్పుకుంటూ పూజలోకి వెళదాము. అందరూ చెప్పాలి. అణిమా లఘిమా ప్రాప్తి ప్రాకామ్యం మహిమా కథా ఈషిత్వం చ వసిత్వం చ కామావసాయిత. ఇక వ్రతంలోకి అడుగు పెడదాము. జయ గురుదత్త. ఓం అణోరణీయ సపుత్ర ఈశానాశ వ్యవస్థితః అనగస్యాణిమాభిక్ష్యః పుత్రశ్చిత్రస్తనోవతు. అందరూ కూడా చెప్పండి. అష్టదళ పద్మే ఈశాన్యదళే దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. జై గురుదత్త. అణిమ అని మనకి ఆ యంత్రంలో రాసి ఉంది కదా. అణిమ అనే దేవత ఈశాన్య దిక్కులో 1వ నెంబర్ ఉంటుంది, అక్కడ ఆవాహన చేసుకోవాలి. అణిమ అనే దేవత యొక్క ఆవాహన పూజ ద్వారా మనందరికీ కూడా ఏది అత్యవసరమైనదో అది దొరుకుతుంది. ఏంటి, మనలో ఒక స్వభావం ఉంటుంది, సహజంగానే మనిషిలో ఉంటుంది. ఎలాగా, మనం ఒకటి అనుకుంటాం చేద్దామని, మనము ఏదైతే డిటర్మినేషన్తో ఒక పని చేయాలో పూర్తి చేసే ఒక శక్తి, ఆ ఏకాగ్రత మనకి ఉండదు. ఒకటి అనుకుంటాము, చిత్ర స్వభావంతో మనం వేరే పనులు చేస్తాము. అలా కాకుండా మనం ఏమి అనుకున్నామో, ఏది ధర్మయుక్తంగా మనం చేయాల్సిన పని ఉందో దానిని విజయవంతంగా సాధించగలిగే శక్తిని ఇచ్చేది అణిమా అనే దేవత. ఆ దేవత యొక్క ఆవాహన చేసుకుని ఇక 2వ దేవత. అందరూ కూడా చెప్పండి. అష్టదళ పద్మే ఆత్మేవ దళే నరసే మహిషాగ్నే దేవతా ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇక నెంబర్ 2 లఘిమా అనే దేవత యొక్క ఆవాహన. యంత్రంలో నెంబర్ 2 ఉంటుంది, అక్కడ మీరు ఆవాహన చేసుకోవాలి. ఇక లఘిమా అనే దేవత యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా, పిల్లలకి మాత్రమే కాదు పెద్దలకి కూడా